కన్హయ్య కుమార్ కు అడుగడుగునా నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కన్హయ్య పాల్గొన్న రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సులో రసాభాస చోటు చేసుకుంది. గోరక్షా దళ్ కు చెందిన కార్యకర్తలు కన్హయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గలాటా మొదలైంది. చివరకు నిరసనకారులపై ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచే హైదరాబాద్లో పొలిటికల్ హీట్ పెరిగింది. తర్వాత హెచ్సీయూలో రోహిత్ తల్లి దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్లడంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా సిపిఐ నిర్వహించిన సదస్సులో పాల్గొంటారని తెలియటంతో సిటీలో టెన్షన్ వాతావరణం కొనసాగింది. బీజేపీ అనుబంధ సంఘాలు ముందుగానే కన్హయ్య సభను అడ్డుకొని తీర్తామని హెచ్చరించాయి. సభలో కన్హయ్య ప్రసంగిస్తుండగా గోరక్షా దళ్ కు చెందిన నరేష్, పవన్ కన్హయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గొడవ మొదలైంది. కన్హయ్య మాట్లాడుతుండగా నిరసన తెలిపిన గోరక్షా దళ్ సభ్యులపై ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది. సభలో గొడవ పెద్దదిగా మారటంతో పోలీసులు వెంటనే గోరక్షా దళ్ సభ్యులను వెంటనే పిఎస్ కు తరలించారు. అయితే ఇలాంటి దాడులకు భయపడేది లేదని కన్హయ్య తెలిపారు. తనపై ఎన్ని దాడులు జరిగినా తన పర్యటనలు ఆపనన్నారు. దేశంలో అంతరాలు తగ్గించేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. ప్రచారం కోసమే దాడి చేస్తున్నారన్నారు. దేశభక్తిని కొందరు మోడీ భక్తిగా మారుస్తున్నారు అని అన్నారు. हम शहीदों को आपस में आप नहीं लड़ा सकते हैं, क्योंकि हम शहादत दे रहे हैं इस समाज के अंदर गैर बराबरी को खत्म करने के लिए, बराबरी को स्थापित करने के लिए। और आप हमारी लड़ाई को दूर नहीं कर सकते, आप हमें बांट सकते। यही हमारा कमिटमेंट है, यही हमारी समझदारी है। इसीलिए साथियों, बस एक बात अंतिम तौर पर कहते हुए अपनी बात को खत्म करूंगा। సిపిఐ సదస్సులో పాల్గొనే కంటే ముందు కన్హయ్య ప్రెస్ మీట్ పెట్టారు. అఫ్జల్ గురు కాదు, రోహిత్ వేములే తనకు ఆదర్శమన్నారు జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్. రోహిత్ కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. వీసీ అప్పారావు వల్లే హెచ్సీయూలో సమస్యలు వస్తున్నాయన్నారు. अफजल गुरु नहीं, रोहित वेमुला हमारा आइकन है। और दिल्ली के बाहर जो पहली विजिट होगी वो हम हैदराबाद सेंट्रल यूनिवर्सिटी जाएंगे। और ये कार्यक्रम पहले से तय था। भगत सिंह, सुखदेव और राजगुरु के शहादत के दिन यह दिन डिसाइड किया गया ज्वाइंट एक्शन कमेटी हैदराबाद के द्वारा कि आप आइए, इस दिन आपका पब्लिक मीटिंग कराएंगे। యూనివర్సిటీ క్యాంపస్లను వార్ జోన్లుగా మార్చారని కన్హయ్య ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మైనార్టీలకు వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటానన్నారు. కన్హయ్య